టీ10 నేను రేవతి. గత కొన్ని సంవత్సరాలుగా దేశంలోకి విదేశీ పెట్టుబడుల రాక తగ్గిపోతుంది. అదే సమయంలో విదేశీ సంస్థలు తమ వద్ద ఉన్న నిధులను స్వదేశాలకు తరలించడం, పెట్టుబడులను ఉపసంహరించుకోవడం పెరుగుతోంది. దేశీయ కంపెనీలు సైతం ఎక్కువగా విదేశాల్లోనే పెట్టుబడులు పెడుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-అక్టోబర్ మధ్య కాలంలో నికర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహం గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 12% మేర పడిపోయింది. పెట్టుబడుల్లో నెలకొన్న స్తబ్దతకు తోడు కంపెనీలు తమ స్వదేశాలకు నిధులను తరలించడం ఆందోళన కలిగించే విషయమే. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు భారతీయ కంపెనీలు విదేశాల్లో గణనీయంగా పెట్టుబడులు పెట్టాయని ఆర్బీఐ గణాంకాలు చెబుతున్నాయి. ప్రపంచంలో నెలకొన్న ఆర్థిక అస్థిరత నేపథ్యంలో పెట్టుబడిదారులకు భారత ఆర్థిక వ్యవస్థ కంటే అమెరికా ఆర్థిక వ్యవస్థ ఆకర్షణీయంగా కనిపిస్తుండటంతో విదేశీ కంపెనీలు తమ డబ్బును తరలిస్తున్నాయని, భారతీయ కంపెనీలేమో విదేశాల్లో పెట్టుబడులు పెడుతున్నాయని ఆర్థికవేత్తలు విశ్లేషించారు. 2011-12 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-అక్టోబర్ మధ్య కాలంలో దేశంలోకి $16.9 బిలియన్ నికర ఎఫ్డిఐలుగా రాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అదే కాలానికి $14.5 బిలియన్ మాత్రమే వచ్చాయి. 2020-21 వరకు నికర ఎఫ్డిఐలు గణనీయంగా పెరగ్గా ఆ తర్వాత బాగా తగ్గుముఖం పట్టాయి. 2021-22లో $32.8 బిలియన్, 2022-23లో $27.5 బిలియన్, 2023-24లో $15.7 బిలియన్ నికర స్థూల ఎఫ్డిఐలకు స్వదేశానికి తరలిపోయిన లేదా పెట్టుబడుల ఉపసంహరణ జరిగిన సొమ్ముకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఎఫ్డిఐలు అంటారు. 2012-13లో అత్యంత స్వల్పంగా $13.8 బిలియన్ ఎఫ్డిఐలు మాత్రమే రాగా, ఆ తర్వాత 2023-24లోనే అతి తక్కువగా నికర ఎఫ్డిఐలు నమోదయ్యాయి. 2011-12, 2024-25 మధ్య కాలంలో స్థూల ఎఫ్డిఐలు స్థిరంగా ఉండగా దేశం నుండి తరలిపోయిన పెట్టుబడులు బాగా పెరిగిపోయాయి. నికర ఎఫ్డిఐలు తగ్గడానికి ప్రధాన కారణం దేశం నుండి విదేశాలకు నిధులు తరలిపోవడమే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-అక్టోబర్ మధ్య కాలంలో దేశం నుండి బయటికి వెళ్లిన సొమ్ము $34.1 బిలియన్. గత సంవత్సరం ఇదే కాలంలో ఇది $26.4 బిలియన్ నమోదైంది. దేశం నుండి తరలిపోతున్న పెట్టుబడులు 2017-18 నుండి పెరుగుతూనే ఉన్నాయి. స్థూల దేశీయోత్పత్తి మందగించడం, కార్పొరేట్ లాభాలు పడిపోవడం ఈ పరిస్థితికి కారణమని ఈవై ఇండియా ప్రధాన విధాన సలహాదారుడు డికే శ్రీవాస్తవ తెలిపారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ఘర్షణల నేపథ్యంలో ప్రపంచ వాణిజ్యం భారత్ కు అనుకూలంగా లేదు. ఎగుమతులు, పెట్రోలియం ధరలు, సరఫరాలకు సంబంధించి మనం ఇప్పుడు క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాము. ఇప్పుడు ప్రపంచంలో సౌకర్యవంతంగా ఉన్న ఏకైక ఆర్థిక వ్యవస్థ అమెరికాయే అని ఆయన చెప్పారు. ప్రస్తుతం నెలకొన్న భౌగోళిక రాజకీయ అనిశ్చితి, పెట్టుబడిదారుల వైఖరిలో మార్పు వచ్చింది. ఫలితంగా దేశంలోని సొమ్ము డాలర్ల రూపంలో ఆస్తులుగా మారిపోతుంది అని న్యూఢిల్లీలోని గ్రాంట్ థామ్సన్ భారత సంస్థ భాగస్వామి రిషిషా తెలిపారు. సెక్యూరిటీల మార్కెట్లో పెట్టుబడులు పెట్టే విదేశీ ఇన్వెస్టర్లు ఇప్పుడు ప్లాంట్లు, ఫ్యాక్టరీల వంటి వాస్తవిక ఆస్తుల్లో కూడా ప్రత్యక్ష పెట్టుబడులు పెడుతున్నారని ఆయన చెప్పారు. కాగా అధికారిక గణాంకాల ప్రకారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు గత సంవత్సరం ఏప్రిల్-డిసెంబర్ మధ్య కాలంలో భారతీయ మార్కెట్ల నుండి 2.5 లక్షల కోట్లను తరలించారు. ఇదిలా ఉంటే పులి మీద పుట్రలా భారతీయ కంపెనీలు కూడా పక్క చూపులు చూస్తున్నాయి. 2011-12 ఏప్రిల్-అక్టోబర్ మధ్య కాలంలో భారతీయ కంపెనీలు విదేశాల్లో $6.5 బిలియన్ పెట్టుబడి పెడితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అదే కాలంలో $12.4 బిలియన్ పెట్టుబడి పెట్టాయి. 2011-12 తర్వాత ఈ స్థాయిలో భారతీయ కంపెనీలు విదేశాల్లో పెట్టుబడి పెట్టడం ఇదే మొదటిసారి. గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-అక్టోబర్ మధ్య దేశీయ కంపెనీలు విదేశాల్లో పెట్టిన పెట్టుబడులు $8 బిలియన్ కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అదే కాలంలో అవి ఏకంగా 55% పెరిగాయి. ప్రపంచంలో ఎక్కడ చూసినా ఆర్థిక అస్థిరత కొనసాగుతుందని, ఇప్పుడు పోటీ మొత్తం భారత్, అమెరికా మధ్యనేనని శ్రీవాస్తవ చెప్పారు. చైనా, యూరప్ వ్యవస్థలు ఆకర్షణీయంగా లేవని, స్వల్ప కాలంలో భారత్ కంటే అమెరికా ఆర్థిక వ్యవస్థ మంచి పనితీరు కనబరుస్తుందని ఇన్వెస్టర్లు భావిస్తున్నారని వివరించారు. వాణిజ్యాన్ని వేగవంతం చేసుకునేందుకు వ్యూహాత్మకంగా భారతీయ కంపెనీలు విదేశాల్లో పెట్టుబడి పెడుతున్నాయని షా అభిప్రాయపడ్డారు. దీనిపై మీ కామెంట్ తెలియజేయండి. ఇది ఇవాళ న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.